సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి లేటెస్ట్గా ఒక న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మీరు మిస్ కావద్దు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్, కానిస్టేబుల్ అప్డేట్, ఎస్ఐ అప్డేట్ అనేది వెంటనే మీకు తెలిసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే ఇక్కడ టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. పోలీస్ రిక్రూట్మెంట్లో వారికి న్యాయం చేయాలి అనే అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు. ఇది ఒక లేఖ రూపంలో రాయడం జరిగింది. కానీ ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో, రోజుకి ఇక్కడ డిమాండ్లు కావచ్చు, పోరాటం అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఇది విపరీతంగా వినిపిస్తుంది అనమాట. సో తాజాగా ఈరోజు ఏ న్యూస్ పేపర్లో చూసినా ఇదే వార్త అవుపిస్తుంది. కానీ ఇక్కడ అభ్యర్థులకి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మాత్రం ఈ ప్రక్రియ వల్ల మరికొంత ఆలస్యమయ్యే ఆస్కారం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ 100% ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ప్రస్తావించడం జరిగింది. సో ఇందులో కారణంగానే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కిందకి వస్తారనే అంశాన్ని మనం కూడా చాలా స్పష్టంగా పరిశీలించుకోవచ్చు. సో ఇక్కడ నిపుణులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఎందుకు ఆలస్యం చేస్తుంది అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. అలాగే ఈ బోర్డుకి సంబంధించి కూడా చాలా వరకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కావచ్చు, సంఘం నాయకులు కావచ్చు, చాలా వరకు నేతలు కూడా సో హోంమంత్రి గారికి కావచ్చు, అలాగే బోర్డు చైర్మన్ గారికి కూడా కొన్ని వినతి పత్రాలు అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే లేదు. సో దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. బహుశా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కనుక హైకోర్టుకి వెళ్తే మాత్రం ఏదైతే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉందో అది దాదాపుగా ఒక నెల వరకు ఎక్స్టెండ్ అయ్యే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా అవుపిస్తుంది. సో తాజాగా చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు మనం పరిశీలించుకున్నట్లయితే మునుగోడు నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమవుతున్న అంశాన్ని పరిశీలించుకున్నాం. కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన రిజర్వేషన్ పైన స్పష్టత లేని కారణంగా ఈ ఫలితాలు ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది. 100% ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా న్యాయం జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. నిపుణులు కావచ్చు, చాలా వరకు నేతలు కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చాలా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చాలా వరకు కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తారా, సో మా కోసం మీరు కూడా పోరాటం చేయండి అనే చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక లేఖ రాసిన విధంగా చూసుకోవచ్చు. అలాగే చాలా రోజుల నుంచి కూడా ట్విట్టర్ వేదికగా కావచ్చు, అలాగే కొన్ని స్టేట్మెంట్ల పరంగా కూడా మీకు అప్డేట్స్ అందిస్తున్నాను. సో ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా హైకోర్టు మెట్ల ఎక్కే అవకాశాలు అయితే ఉన్నాయి బోర్డు స్పందించకపోతే. సో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి న్యాయం చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, మొండిగా ఉన్నాయి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఫలితాలు అనేవి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఫలితాలు వస్తాయనే అంశాన్ని పరిశీలించుకోవచ్చు. అలాగే కొంతమంది తప్పుడు ప్రశ్నలకు సంబంధించి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా తప్పుడు ప్రశ్నలు ఉంటే మాత్రం ప్రశ్నలు అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూసుకుంటే 48కి అయితే ఉందన్నమాట. ఇక్కడ బీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అయితే 38 అయితే ఉంది. అండ్ అలాగే